నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? మూత్ర విసర్జన తక్కువగా ఉంటుందా? మీకు వికారంతో పాటు అలసటగా ఉంటుందా? కిడ్నీ ఫెయిల్యూర్కు ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గమా? మొదలగు కిడ్నీ సంబంధిత సమస్యలు, లేటెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతుల గురించి యశోద హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దిలీప్ బాబు మనతో ఉన్నారు. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఓకే, ముందుగా ఈ కిడ్నీ డిసీజెస్కి రీజన్స్ ఏంటంటారు? కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము యూజువలీ టూ రకంగా డివైడ్ చేస్తాం. అంటే టెంపరీ కిడ్నీ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్. టెంపరీ కిడ్నీ డ్యామేజ్ మెడికల్ టర్మ్స్లో మేము అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అండ్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉంటే యూ విల్ టెల్ దెమ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఎవరి పేషెంట్స్కి కిడ్నీ డ్యామేజ్ ఉంటే వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ రీజన్స్ ఏంటి, ఆ కిడ్నీ డ్యామేజ్కు రీజన్స్ ఏంటి. సో టెంపరీ కిడ్నీ డ్యామేజ్ కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల నిమోనియా, సెప్సిస్, బాడీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరీ కిడ్నీ డ్యామేజ్. బట్ చాలా పేషెంట్స్కి చాలా రోజు నుంచి అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్, బీపీ, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ అట్లా ఉంటే దీస్ ఆర్ ద కామన్ కాజెస్. అంటే షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద కామన్ కాజ్ ఫర్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్. సో వీ ట్రై టు ఫైండ్ అవుట్ కాజ్ ఏముండదు, కిడ్నీ డ్యామేజ్కి కాజ్ ఏముంటుంది. So if it is permanent kidney damage, then we usually test them, like simple blood test చేసి we will try to find out ఇది చాలా రోజు నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉన్నదా, రీసెంట్లీ స్టార్టెడ్ కిడ్నీ డ్యామేజ్. సో రీసెంట్లీ స్టార్టెడ్ కిడ్నీ డ్యామేజ్ల రీజన్స్ తెలుసుకుంటే పేషెంట్స్ కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల, లివర్ ప్రాబ్లం వల్ల ఈ టెంపరీ కిడ్నీ డ్యామేజ్, ఇఫ్ యూ ట్రీట్ ఆ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ లివర్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్స్, ఈ టెంపరీ కిడ్నీ డ్యామేజ్ రికవర్ అవుతుంది. బట్ చాలా రోజు నుంచి కిడ్నీ డ్యామేజ్ ఉన్నది, షుగర్ కంట్రోల్ లేదు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేదు. ఒక్కొక్కసారి చాలా పేషెంట్స్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, నొప్పి ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్న వల్ల కూడా కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. ఓకే, అలాగే మీరు టెంపరీ, పర్మనెంట్ కిడ్నీ డ్యామేజెస్ గురించి చెప్పారు. ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్కి? వన్స్ మనం పేషెంట్స్ వి డిసైడ్ ఇది ఈ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉన్నది, యూజువలీ టెస్ట్, బేసిక్ టెస్ట్ అంటే క్రియాటిన్ టెస్ట్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్, అండ్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేసి చూస్తాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కిడ్నీ సైజ్ ఈజ్ బికమింగ్ స్మాల్, ఆర్ కొన్ని పేషెంట్స్కు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల సిస్ట్స్ ఉన్నాయి కిడ్నీలో. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో వీ క్యాన్ ఫైండ్ అవుట్, అంటే మల్టిపుల్ సిస్ట్ ఉన్నాయి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు. కొన్ని పేషెంట్స్కు గ్లోమెరులర్ డిసీజ్, అంటే కిడ్నీలో ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి, దానికి నెఫ్రాన్స్ అంటాం. ఆ ఫిల్టరింగ్ యూనిట్స్ వేరే రీజన్స్ వల్ల, ఎక్సెస్ బాడీ ఇమ్యూనిటీ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల డ్యామేజ్ అయితే కిడ్నీ సైజ్ విల్ బికమ్ స్మాల్. సో వన్స్ వీ డయాగ్నోజ్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్, దెన్ వీ విల్ గివ్ దెమ్ టూ ఆప్షన్స్. అంటే ఐదర్ దే క్యాన్ గో ఫర్ ద డయాలసిస్ ఆర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇఫ్ పేషెంట్ అంటే సిమ్టమ్స్ ఏం లేవు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్లా ఉంటే మేము యూజువలీ గివ్ ద మెడిసిన్స్ ఫర్ బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అండ్ అదర్ సపోర్టివ్ మెడికేషన్స్. దానివల్ల కిడ్నీ డిసీజ్ తొందరగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కావద్దని ఆ మెడిసిన్స్ ఇస్తాం. సో ఒకసారి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ లైక్ స్టేజ్ 5, దెర్ ఆర్ 5 స్టేజెస్ ఉంటాయి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్కి. ఒకసారి కిడ్నీ డ్యామేజ్ స్టేజ్ 5లో వస్తే వీ విల్ డూ దెమ్, either we'll give them options of dialysis or kidney transplant. These are the two options for permanent kidney damage, like chronic kidney disease stage 5. These are the best two options available right now. ఓకే, ఈ పర్మనెంట్ కానీ టెంపరీ కానీ కిడ్నీ డిసీజెస్ సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? Usually symptoms will start once 70-75% of both the kidneys are damaged. So అప్పటి వరకు ఏం సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ వీ డోంట్ అడ్వైజ్ పేషెంట్స్ టు వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్. రొటీన్గా పేషెంట్స్ ఎవరు సీనియర్ సిటిజన్స్, ఎవరికి చాలా రోజు నుంచి షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఆ పేషెంట్స్కి ఎర్లీ డయాగ్నోసిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ యూరిన్ టెస్టింగ్, కిడ్నీ టెస్టింగ్, క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేస్తే, యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతున్నా బేసిక్ టెస్ట్ చేస్తే వీ క్యాన్ డయాగ్నోస్ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసి వీ క్యాన్ ట్రీట్ ఇట్. అండ్ చాలా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే వీ హ్యావ్ అ ట్రీట్మెంట్, వీ క్యాన్ రివర్స్ టు ద నార్మల్ ఆల్సో. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో కిడ్నీ డ్యామేజ్ లైక్ డయాలసిస్ స్టేజ్లో ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, సో దిస్ ఈజ్ కాల్డ్ సికేడి స్టేజ్ 5. అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అంతే 75-80% రెండు కిడ్నీస్ డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్స్కు ఆకలి తగ్గిపోతుంది, బోన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, కాళ్ళకి వాపులు అండ్ స్వెల్లింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. సో అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, అండ్ ఆయాసం స్టార్ట్ అవుతుంది, యూరినేషన్ తగ్గిపోతుంది. ఆ సిమ్టమ్స్ 75-80% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది.
So we usually don't wait for the symptoms. Better to test early and treat it rather than waiting for the symptoms. That is the common thing. అలాగే డాక్టర్ ఈ కిడ్నీ డిసీజెస్ సంబంధించి ముఖ్యంగా ఎలా డయాగ్నోస్ చేస్తారు, డిఫరెన్షియేట్ ఎలా చేస్తారు, టెంపరీ ఆర్ పర్మనెంట్ అని? బేసిక్లీ వీ చెక్ ద ఓల్డ్ రికార్డ్స్ ఆఫ్ ద పేషెంట్. ఎవరు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు పాత రిపోర్ట్స్లో ఏమైనా క్రియాటిన్, యూరిన్ అబ్నార్మాలిటీస్, యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతున్నాయా అది చెక్ చేస్తాం. If previous reports are normal and first time patient is coming, then we usually do blood test, urine test చేస్తాం, అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇమేజింగ్, ఆ కిడ్నీ సైజ్. ఒక్కొక్కసారి కిడ్నీ సైజ్ చాలా స్మాల్ ఉంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్. అండ్ చాలా రోజుల నుంచి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, షుగర్ ఉన్నది, షుగర్ కంట్రోల్ లేదు. సో ఈ పేషెంట్స్కి యూజువలీ వి డయాగ్నోస్ ఇట్ ఇస్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్. చాలా రోజుల నుంచి ఉన్నది, బట్ పేషెంట్ ఎప్పుడు టెస్ట్ దే నెవర్ టెస్టెడ్ ఫర్ ద కిడ్నీ డిసీజ్. So these patients, this how we differentiate between the temporary and permanent kidney damage. అలాగే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేసి డయాలసిస్ అని ఉంది, విచ్ ఈస్ బెస్ట్ అంటారు? Once patient we diagnose with permanent kidney damage, then we will give them two options, and dialysis versus kidney transplant. సో డయాలసిస్ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్కు వన్స్ వీ స్టార్ట్ డయాలసిస్ వాళ్ళ జీవితాంత వారానికి 3 times, వీక్లీ 3 times 4 hours డయాలసిస్ కంపల్సరీ చేసుకోవాలి. బట్ కొన్ని పేషెంట్స్కు డయాలసిస్ ఆప్షన్స్ దే డోంట్ వాంట్ డయాలసిస్. సో దోస్ పేషెంట్స్ అండ్ అవైలబుల్ ఆప్షన్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా కిడ్నీ డొనేట్ చేస్తే వీ క్యాన్ డూ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. Now this kidney transplant, the new kidney will take care of whatever the impurities and the cleaning of the blood. So kidney transplant is the best option available for the patients with permanent kidney damage ever unnaru. Best option is the kidney transplant compared to the dialysis. ఓకే, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఎవరు కిడ్నీ డొనేట్ చేయడానికి, అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు కిడ్నీ? సో ఒకసారి దిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, సో వీ విల్ గివ్ ఆప్షన్స్. సో ఇఫ్ పేషెంట్స్ ఆర్ విల్లింగ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, దెన్ వీ యూజువలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు టెస్ట్ చేస్తాం, వాళ్ళ బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ ఇఫ్ సమ్ పేషెంట్స్ మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్, సిస్టర్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆల్సో క్యాన్ డొనేట్ ద కిడ్నీ. సో వీ చెక్ దేర్ బ్లడ్ గ్రూప్స్. ఎవరు కిడ్నీ ఇస్తున్నారు వాళ్ళకి ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 65 years, అండ్ వాళ్ళకి బీపీ, షుగరు, వాళ్ళకి ఏం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వీ చెక్ హోల్ బాడీ చెకప్ చేసిన తర్వాత వీ విల్ డిసైడ్ హీ ఈజ్ వెదర్ ఫిట్ ఆర్ నాట్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో యూజువలీ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డొనేటింగ్ ద కిడ్నీ. ఇఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అంటే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఆల్సో వీ చెక్ their blood groups and the other testing, and we decide whether they are fit or not for the transplant. So that's how we determine who can donate the kidney. ఇప్పుడు ఒకరు డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి, ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా రిస్క్ ఉంటుందేమో అనేసి. సో అలాంటి రిస్క్స్ ఏమైనా ఉంటాయంటారా? సో యూజువలీ బిఫోర్ డొనేషన్ ఓన్లీ వీ టెస్ట్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏం రిస్క్ రావద్దని మొత్తం బాడీ చెకప్ టెస్టింగ్, హార్ట్ టెస్టింగ్, లంగ్స్ టెస్టింగ్, వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లా ఉన్నది, ఆ మొత్తం టెస్ట్ చేసిన తర్వాతనే వీల్ డిసైడ్ వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ డొనేషన్ ఆర్ నాట్. సో నార్మల్గా ఎవరు డొనేట్ చేస్తున్నారు 1 kidney ఈజ్ సఫిషియంట్ ఫర్ లైఫ్. సో ఒక్క కిడ్నీ మీద నార్మల్గా పర్సన్ లైఫ్ లాంగ్ గుడ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. సో యూజువలీ ఎవరు డొనేట్ చేస్తారు వాళ్ళకు రిస్క్ ఈజ్ లెస్ దాన్ 1%. అంటే ఫ్యూచర్లో యూజువలీ ఆ ఒక్క కిడ్నీ వల్ల ఏం ప్రాబ్లం రాదు. సో దే క్యాన్ సేఫ్లీ డొనేట్ ద కిడ్నీస్. ఓన్లీ వీ డూ ఆల్ ద టెస్ట్, దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. సో సేఫ్టీ ఈజ్ దేర్, సో దే క్యాన్ ఈజీలీ డొనేట్. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలా జరుగుతుందంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్కు డౌట్స్ అంటే ఆ పాత కిడ్నీ దే విల్ రిమూవ్ దట్ ఓల్డ్ డ్యామేజ్ కిడ్నీస్. వీ యూజువలీ డోంట్ రిమూవ్. అంటే ఓల్డ్ కిడ్నీస్ ఏ కిడ్నీస్ డ్యామేజ్ ఉన్నాయి అన్లెస్ ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అంటే ఆ కిడ్నీ వీ రిమూవ్. బట్ నార్మల్గా 90-95% కేసెస్ ఓల్డ్ కిడ్నీస్ వీ డోంట్ రిమూవ్. ఈ కొత్త కిడ్నీ వీ విల్ పుట్ ఇట్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామన్, వీ విల్ పుట్ అ న్యూ కిడ్నీ, ది ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ. సో ఆ కొత్త న్యూ కిడ్నీది రక్తనాళాలు, యూరిన్ ట్యూబ్ వీ కనెక్ట్ టు ద పేషెంట్స్ రక్తనాళాలకి కనెక్ట్ చేస్తాం. యూరిన్ ట్యూబ్ కూడా యూరిన్ బ్లాడర్కి, మూత్రసంచికి కనెక్ట్ చేస్తాం. సో దాట్ ఈజ్ హౌ ద సర్జరీ ఈజ్ డన్. సో ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ నౌ డేస్. అంటే మీరు లాప్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా డోనర్ కిడ్నీ తీసేస్తున్నారు, అండ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నౌ
much more advanced surgically, so complications rates are very less, so less than 1% you can say. ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చా? ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటారా దీంట్లో? So kidney transplants we are ante patients fitness prakaram if patient is only having kidney disease, even patients kidney damage, sugar walla bp walla kidney damage, if it is there still they can do the kidney transplants and we are finding good results. So up to 65-70 years also we have done the kidney transplants and they are doing very well actually. ఓకే. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా? Yeah, so that is the purpose of treatment with for kidney patients with kidney transplant. So after kidney transplant, their life will be as normal as any other like you and me. So they can all patients normal ga they will not have that much food restrictions. They can eat everything, and they will live normally. So వాళ్ళకి రెస్ట్రిక్షన్ డయట్ ప్రకారం ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ బాడీ ఆ కిడ్నీ యాక్సెప్ట్ చేయాలని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ రిజెక్ట్ చేయొద్దు అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అంటే టాక్రోలిమస్, మైకోఫిన్లేట్, స్టిరాయిడ్స్, ఈ 2 to 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ పేషెంట్ జీవితాంతా తీసుకోవాలి. అంటే ఆ మెడిసిన్స్ ఒక 2 రోజు కూడా కొన్ని రోజు కూడా మిస్ అయిపోతే ఆ బాడీ విల్ రిజెక్ట్ దట్ కిడ్నీ అండ్ దెన్ పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు డయాలిసిస్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, after kidney transplant their life is as good, they can do all the work, they can have normal diet, but they have to be precautious, they have to take medicines regularly. That is very important after the transplant. ఓకే. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు? యూజువలీ ఇప్పుడు కరెంట్ అవైలబుల్ మెడిసిన్స్, సర్జికల్ టెక్నిక్ వల్ల కాంప్లికేషన్స్ రేట్ చాలా తగ్గిపోయినాయి. అంటే లెస్ దెన్ 5% కాంప్లికేషన్స్ రేట్స్. యూజువలీ ఇమీడియట్గా సర్జరీ తర్వాత కొన్ని బ్లీడింగ్ రిస్క్ ఉండొచ్చు, బట్ యూజువలీ ఇఫ్ దే టేక్ రెగ్యులర్ మెడిసిన్స్ కాంప్లికేషన్స్ కామన్లీ ఆకర్స్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. ఒక్కొక్కసారి ఈ మెడిసిన్స్ వల్ల బాడీ ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతే ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం ఉంటుంది. సో దే హ్యావ్ టు బీ ప్రికాషియస్. అంటే దే షుడ్ అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ వన్స్ దే గో అవుట్ వియర్ ద మాస్క్. సో దీస్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ద ఇన్ఫెక్షన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్. Another thing is if the same this is like sometimes even after doing testing ఈ బాడీ ఒక్కొక్కసారి కిడ్నీ రిజెక్ట్ చేయొచ్చు. ఆ రిజెక్షన్ రిస్క్ ఒకటి ఉంటుంది, దట్ విల్ బి లెస్ దెన్ 1%. ఇప్పుడు కొన్ని న్యూ మెడిసిన్స్ వల్ల రిజెక్షన్ రేట్ చాలా తగ్గిపోయింది. సో ఒక రిజెక్షన్ రిస్క్, ఇన్ఫెక్షన్స్ రిస్క్ అండ్ ఫ్యూచర్గా ఒరిజినల్ కిడ్నీస్ ఏ రీజన్ వల్ల డ్యామేజ్ అయింది ఆ రీజన్ వల్ల ఈ కొత్త కిడ్నీ కూడా డ్యామేజ్ కావచ్చు. సపోజ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్ ఉన్నారు, షుగర్ బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ లేదు, బీపీ కంట్రోల్ లేదు అంటే ఆ కొత్త ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికి షుగర్, బ్లడ్ ప్రెషర్ ఉన్నారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ చేసుకోవాలి టు ప్రొటెక్ట్ ద ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ. ఓకే. ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్కి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తారా? వాళ్ళు చేసుకోవచ్చా? యూజువలీ వీ హ్యావ్ డన్ అంటే లాస్ట్ నౌ 1 yearలో ఆల్మోస్ట్ కోవిడ్ పాండమిక్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 10 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసినాం. సో కిడ్నీ బిఫోర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో వీఆర్ రెగ్యులర్లీ చెకింగ్ ఫర్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్ అండ్ సిటీ స్కాన్ చేసి వాళ్ళు కోవిడ్ లేదా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాం. 2-3 పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్కు కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత దే రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్. ఆఫ్టర్ రికవరీ 1 month తర్వాత వీ హ్యావ్ డన్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్లీ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో వీ హ్యావ్ అ సెపరేట్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అట్ అవర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ సెపరేట్ ఉన్నది. సో we take necessary precautions so that they will not get COVID infections also. So we are doing regular transplants in the COVID pandemic over the last 1 year also. అలాగే ఈ కోవిడ్ పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేటప్పుడు ఎటువంటి రిస్క్ అనేది ఫేస్ చేస్తారు? వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జనరల్ పేషెంట్స్, జనరల్ పాపులేషన్స్కి ఏం రిస్క్ ఉన్నది సేమ్ థింగ్ రిస్క్ టు ద ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్. ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఫ్యూచర్గా రిస్క్, ఇన్ఫెక్షన్స్, సేమ్ ప్రికాషన్స్ లైక్ వియరింగ్ మాస్క్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, try to avoid crowded places. General these precautions under transplant patients after transplant చేసుకోవాలా. సేమ్ ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్ టు అవాయిడ్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్స్. సో ఫ్యూ పేషెంట్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, వీ హ్యావ్ ట్రీటెడ్ దెమ్ సక్సెస్ఫుల్లీ. సో వీ విల్ రెడ్యూస్ ద సమ్ మెడిసిన్స్
so that improve their immunity, and they recovered from COVID infection after the transplant also. So we can do the kidney transplant during COVID times also, nothing. ఓకే. ఈ డయాలసిస్ చేసుకునే పేషెంట్స్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు అంటారా? Yeah, now safega because they can easily take the COVID vaccines, and we are giving vaccines, COVID vaccines to all the dialysis patients also. So it is recommended that all dialysis patients they can take a COVID vaccine. Ever transplant patients ki COVID vaccines because response ledu, ante because transplant చేసిన తర్వాత they will have some medicines, దానివల్ల బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో even after vaccination we are not finding the response to the vaccine. So right now we don't have data, ante maaku studies levu ki transplant patients ku regular vaccine after kidney transplant vaccines we can give or not, but right now all dialysis patients we are giving the COVID vaccine. ఓకే. ఇప్పుడు పర్మనెంట్ అలాగే టెంపరరీ అన్నారు. సో వాళ్ళకి మీరు అంటే ఏ కాసెస్ వల్ల ఈ పర్మనెంట్ టెంపరరీ వస్తుంది, జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? Yeah, so nowadays we are finding ante younger populations, younger generation people, they are finding more kidney disease. So younger populations lo one of the reason is a genetic cause, ante family history unnadi వాళ్ళకి polycystic disease is one of the common, ante kidney la multiple cyst ఉన్నాయి వాళ్ళ parents ki ఉన్నాయి, from genetically from parents it is transferred to the children also. So that was one of the cause. Another thing is చిన్న పిల్లలకు genetic causes like single kidney by birth, ఆ కిడ్నీస్ లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, బై బర్త్ చిన్న కిడ్నీస్ ఉన్నాయి, యూరిన్ రిఫ్లక్స్ డిసీజ్ అని ఒకటి అంటాం మేము. సో యూరిన్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రివర్స్ డైరెక్షన్ అండ్ డ్యామేజింగ్ ద కిడ్నీస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ జెనెటిక్ కాజెస్. అండ్ నౌ ఇన్ అడల్ట్స్ లైక్ యంగర్ జనరేషన్ పీపుల్ వీఆర్ ఫైండింగ్ గ్లోమెరులర్ డిసీజ్, అంటే కొన్ని జెనెటిక్ డిసీజ్ apart from genetic disease, autoimmune disease, ante body la excess immunity valla own organs will get damaged, that is called as autoimmune disease. So younger generation ku kidney disease vaste we usually do a kidney biopsy, ante kidney chinna mukka teesi we ultrasound guided kidney biopsy chesi we test under microscope and we find out ante what is the reason. So glomerular disease, autoimmune diseases, రికరెంట్ కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా, అంటే పేషెంట్స్ రికరెంట్ కిడ్నీ స్టోన్స్ వల్ల యూరిన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద యంగర్ గ్రూప్. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ ఇన్ ద యంగర్ జనరేషన్ పీపుల్. Most of the times younger people are coming very late, like usually these age 20, 30 years or 40 years, they are coming at very late stage because they are not testing, or sometimes blood pressure untadi. First symptom of kidney disease in younger population is high blood pressure, so they don't check the blood pressure. So suddenly even if blood pressure is there, so these populations will think because of stress, workload, and that is causing high blood pressure, but and they neglect. So all neglect చేసిన వల్ల ఫర్దర్గా ఫ్యూచర్గా బీపీ ఎక్కువయ్యి ఆ కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ సైజ్ will become small and they will end up in permanent kidney damage. So our suggestion is younger generation also they should not neglect, అంటే కాళ్ళకి వాపులు ఉన్నాయి, కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది, సో దే యూజువలీ నెగ్లెక్ట్. సో దీస్ సిమ్టమ్స్ షుడ్ బి టేకన్ సీరియస్లీ అండ్ దే షుడ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో టు ప్రివెంట్ ద కిడ్నీ డిసీజ్. ఓకే. ఇప్పుడు యంగర్ పీపుల్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు? younger people ki transplant is the best option because permanent kidney damage unte they will continue, ante dialysis jeevitanta varanki 3 times they have to continue. So younger people, because of their having good life expectancy, so they can, best option available is the kidney transplant. So most of the times if family members are not available or they are not willing, ante blood group match ledu, so we are doing against blood group also. If blood group match lekunte kuda transplant chestunnam. So if family members ever fit leru, ante mother sugar, diabetic, hypertension, father or brother, sister, nobody is available, అలాంటి కేసెస్లో వీఆర్ రిజిస్టరింగ్ దెమ్ అండర్ జీవన్ దాన్ ప్రోగ్రామ్. దట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్స్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఈస్ దేర్ ఫర్ ద బ్రెయిన్ డెడ్ కేసెస్, అంటే ఈ యాక్సిడెంట్ కేసెస్ వస్తారు హాస్పిటల్లో, ఇఫ్ దేర్ రిలేటివ్స్ ఆర్ విల్లింగ్ వీఆర్ టేకింగ్ దోస్ కిడ్నీస్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ ద వెయిటింగ్ లిస్ట్ అకార్డింగ్ టు దేర్ బ్లడ్ గ్రూప్ ఇన్ జీవన్ దాన్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఫర్ హోల్ తెలంగాణ. సో ఆ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత whenever kidney is available we are calling them and doing the transplants also. So for younger people transplant is the best option. So sometimes ఇప్పుడు family members suppose one husband wife, they want to do, the wife is donating to husband, wants to donate to husband but blood group same లేదు.
So then we have another couple, the same thing, like wife wants to donate to husband, but blood group same లేదు. So we are exchanging, like that person who is having the same blood group, so we exchange, that person will donate to this person and this person will donate to that. So this is called as swapping. So government is allowing for this transplant, like we can exchange the kidneys between the 2 couples or 3 couples or 4 couples. So this is called as swapping. So that they will have the same blood group, same age kidney, and they will have good life. So that we can do it. అలాగే ఈ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఎటువంటి ఎఫెక్ట్ అయినా పడే అవకాశం ఉందా? యా, సో ఇప్పుడు మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే యూజువలీ సీనియర్ సిటిజన్స్కి వీ అడ్వైజ్ దెమ్ టు కంట్రోల్ ద షుగర్ స్ట్రిక్ట్లీ అండ్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్, టేక్ రెగ్యులర్ మెడిసిన్స్. If they smoke, someone, young people or any senior person who is smoking, stop the smoking. If they are obese and a body weight excess unnadi, body mass index is very high, so we will advise them at least daily exercise and change in the diet so that weight reduction should be there. So these are the basic precautions, and most of the times old people, small places, villages, they take a lot of painkillers. అంటే ఎప్పుడన్నా బాడీ పెయిన్స్ ఉంటే they don't go to the doctors, they కొన్ని directly pharmacy shop la they will go and take the painkillers. So all habituate, they will get habituated to taking painkillers. So they will painkillers చాలా అంటే months and years they will go on taking. అది ఎక్సెసివ్ యూజ్ వల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోతుంది. సో అండ్ పెరిఫెరీ సెంటర్స్లో కిడ్నీ డిసీజ్ డయాగ్నోజ్ చాలా లేట్ స్టేజ్లో, అంటే దేర్ ఆర్ నాట్ అవైలబుల్ ఫెసిలిటీ. So we have to train the doctors in the periphery also to early diagnosis, creatine test చేసి, urine proteins test చేసి, we can diagnose them early. So that we can do it. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగినప్పుడు తర్వాత కూడా మళ్ళీ కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అటువంటి వాళ్ళకి ఎలాంటి కిడ్నీ ట్రీట్మెంట్? ట్రాన్స్ప్లాంట్స్, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేక్ రెగ్యులర్ మెడిసిన్స్. ఇఫ్ దే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సంవత్సరం తర్వాత పేషెంట్స్ విల్ బీ హ్యాపీ, లైక్ దే విల్ బీ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్, దో దే విల్ స్టార్ట్ మిస్సింగ్ ద టాబ్లెట్స్, అంటే రెగ్యులర్ మెడిసిన్స్, ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ దే డోంట్ టేక్. Then slowly their body will reject that kidney, and once that kidney gets damaged, then again they will come back to the dialysis. So once kidney transplant ayin tarvata, if they take regular medicines and follow the doctor's advice and do regular checkups, that kidney will last for 10 to 15 years also. But if they don't take precautions, then again that kidney will get damaged. That is a common cause. అలాగే డాక్టర్, కిడ్నీ డిసీజెస్కి సంబంధించి ముఖ్యంగా ప్రివెన్షన్ మెథడ్స్ అనేవి ఎలా తీసుకోవాలంటారు? Preventions mainly the regular checkups, like regular urine testing, creatine testing. This is urine proteins ani oka simple test untadi, that we can do it. Another thing is change in lifestyle, as I said you, change in the control the blood pressure, sugar, weight loss, avoid smoking. These are the common precautions. So these are the lifestyle changes to prevent the kidney disease. So better prevention is always better than treatment. So we have to take all these precautions. ఓకే డాక్టర్, కిడ్నీ డిసీజ్ సంబంధించి అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి చాలా చక్కగా వివరించారు, చాలా పరిష్కార మార్గాలు కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూసారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.